నిర్మల్ జిల్లా ఎల్లపల్లి గ్రామ శివారులో నిర్మించిన భరోసా కేంద్రాన్ని డీజీపీ శివధర్ రెడ్డి ఎస్పీ జానకి శర్మిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలకు మానసిక ప్రోత్సాహంతో పాటు పోలీస్ సేవలు, న్యాయ సేవలు వంటి ఇతర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం వలన ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుందంటున్నారు. ముఖ్యంగా మహిళల భద్రతే భరోసా సెంటర్ ముఖ్య ఉద్దేశమని, బాధితులకు సేవలు అందించడంలో భరోసా కేంద్రాల ఏర్పాటు మంచి సత్ఫలితాలను ఇస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ముందు 2014లో ఈ భరోసా సెంటర్లు పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయి కానీ ఒక చిన్నపిల్లలు కానీ పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళకు చిన్న సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చాలా కష్టం. పోలీసులకు టైం దొరకదు. కొన్నిసార్లు ఆ పోలీస్ స్టేషన్ ఉన్న వాతావరణమే కొంచెం వాళ్ళకి భయం కలిగించేట్టు ఉంటుంది. మంచిగా ఉన్నా కానీ వాళ్ళకి అనుకుంటారు పోలీస్ స్టేషన్ కూడా ఎవరికైనా కానీ కొంత ఎంత ముందు ఆడుతుంటారు. పోయినా కానీ ముందు మనసు మాట్లాడలేదు. అక్కడ వాళ్ళకు కొన్ని సమస్యలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి యాక్చువల్ ఏం జరిగింది అన్నది. తర్వాత పోలీసులు కూడా టైం దొరకకపోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ చెప్పిన తర్వాత ఈసార్లు ఏమైనా పోయేది నాకు ఏదో పని ఉంది, ఇంకొక పోవాలి, పని చూసుకోవాలి, లేకపోతే ఇంకొక కోర్టు డ్యూటీ ఉంది, అట్లా ఇట్లా అని చెప్పి సగంలోకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ నెక్స్ట్ డే రమ్మంటారు కానీ నెక్స్ట్ డే వాళ్ళకి ఇంకా బిజీ కావచ్చు. ఇట్లా ఈ విధంగా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి వాతావరణం వాళ్ళకి అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి దాని నుంచి అట్లాంటి వాతావరణానికి దూరంగా ఒక పూర్తిగా ప్రైవేట్ వాళ్ళు ప్లస్ ట్రైనింగ్ అయినటువంటి ప్రైవేట్ వాళ్ళు ప్లస్ లోకల్ పోలీస్ కలిపి ఒక సపరేట్ సెంటర్ పెడితే బాగుంటుంది. పోలీస్ స్టేషన్ వాతావరణం లేకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండేటువంటి పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ భరోసా సెంటర్ ని అప్పుడు 2014లో మనం 2014-15లో మనం దాన్ని కాన్సెప్చువలైజ్ చేసినాము. అది భారతదేశంలో మొట్టమొదటి కాన్సెప్ట్. అది భరోసా సెంటర్ అన్నది భారతదేశంలో ఎక్కడ లేదు. తర్వాత వేరే రాష్ట్రాలు కూడా ఇక్కడ వచ్చి చూసిన చేస్తున్నటువంటి మంచి పని చూసిన తర్వాత వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల్లో వాటిని ఏర్పరచుకున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఒక రైట్ ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి ఛార్జ్ షీట్ అయ్యే స్టేజ్ వరకు కూడా, తర్వాత ఈవెన్ ట్రయల్ అయ్యేటప్పుడు కూడా, జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా మొత్తం కూడా వీళ్ళ అజమాయిషిలోనే నడుస్తుంటది. సో సేమ్ కాన్సెప్ట్ ఇది. నాకు తెలిసినంత వరకు అయితే హైకోర్టు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా దీన్ని అప్రిషియేట్ చేసింది భరోసా సెంటర్ ని. అది తెలంగాణలో పెట్టినటువంటి ఈ ఆర్గనైజేషన్ ఇది. సో ఇందులో ఈ రోజు దీని ఇనాగరేషన్ సందర్భంగా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కానీ, పోలీసులు కానీ అందరు కూడా నా యొక్క